చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అమ్మ కృష్ణవేణి, మీరెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే నింపాది కదా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే, ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు ముగ్గురు జయసింహారెడ్డి కోటేయండి. మేము మగోళ్ళ ముగ్గురం రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చేయాలి. నమస్తే సార్. రేయ్ ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీ కాదు. అమ్మాయి వచ్చేసింది రండి. రామ్మరా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న, ఓకే. ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి. ఎరా మన వాళ్ళంతా వచ్చారా? లేదన్నా, టైం అయిపోతుందిరా. ఇంకా రాకపోవడం ఏంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. వేరన్నా, ఇంకొకరు రావాలి తొందరగా, టైం అవుతుంది. ఎప్పుడు వస్తాడు? ఏడ్రా ఈడు? ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా, చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. పెద్దోడా, ఆడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి మీరు ఏలే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా.
ఏడున్నావేందిరా ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నాను అంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. వెళ్ళు, 2 నిమిషాల టైం ఉంది. తొందరగా వెళ్ళు. వెళ్ళరా చిన్నడా, ఓటే. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తనకు గుండె జబ్బు ఉందన్న విషయం మీకు తెలీదా? తెలీదయ్యా. అది ఇప్పుడొచ్చిన వ్యాధి కాదు, ఎప్పటినుంచో ఈ సమస్య ఉంది. ఆ విషయం మీరు గమనించలేదంతే. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చెయ్యండి అయ్యా. సరే అయితే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది. చెయ్యండి బాబు. మన హాస్పిటల్లో కాదు, ఇవి బయట చేయించాల్సిన టెస్టులు. అదేంటయ్యా? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా, మేము ఎంత పని చేసిందిరా. ఎప్పుడు నొప్పని కూడా అనలేదు. అవునన్నా. సర్లే, ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవెక్కడున్నాయి నాన్న? అంతకుముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద, తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు, అయ్యా విషయం ఏందో చెప్పు. నా భార్యకి బాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా. ఎట్టా రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అన్నా ఆగనన్నా, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో, నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా. లేవు, ఉంటే ఇచ్చేవాడిని. అయ్యా, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. లేడు, ఊరెళ్ళాడు. వెళ్ళాడా? రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా. అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు. ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే అలా అంటే ఎలా రా? అర్థం చేసి. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపో. అసలు ఏమి లేవు, దయచేసి వెళ్ళిపోవా. హలో,
ఏంటి వీరన్నా? రే ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా, నా తల తాకట్టు పెట్టైనా నీ బాకీ తీరుస్తాను. వీరన్నా, నీకు అప్పిచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా అనబాకరా, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు. ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దానిమీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకీరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులుండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు? నమస్కారం అయ్యా. నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు. కసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే, ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట అనకండి అయ్యా. అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా. నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచుని నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా. నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు. వెళ్ళి అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే, కానీ మొన్న ఎలక్షన్స్కే లేదు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే. అది కాదయ్యా. నీ చెప్పేదినవే. నా కొడుకుల గురించి నాకు ఎలాంటి గుబులు లేదే. నా ఆలోచన అంతా నా బిడ్డ గురించే. తల తాకట్టు పెట్టింది సరే, మహారాజు లాంటి అడిగిచ్చి పెళ్లి చేస్తా. చాలే సంపడం, మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంజలు అన్నాడంట. వెనకడికి నీలాంటి అభి, ఎలా ఉన్నావురా? బాగున్నామాయ. నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా. సరే సరే, రా లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోరా. గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ లిస్టులోనేమో నా పేరు లేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అదేదో కాస్త చేసి పెట్టు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా. అమ్మాయి కృష్ణవేణి, అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అభి తీసుకో. మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది, స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తెలుసు, ఇందాకే కలిసాం, మాట్లాడాం. తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా. దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది, అదే పని మీద ఉన్నాను. సరే, అప్లై చేసేసాను. 4 daysలో కన్ఫర్మ్ అవుతుంది. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు, అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట. అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తున్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా. మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్ కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్ లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. జిందాబాద్ రవీంద్ర నాయుడు, జిందాబాద్ జిందాబాద్ రవీంద్ర నాయుడు, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. చిట్టి దగ్గర అప్పడగడానికి వెళ్తానా. 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా, ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 ఓట్లు, పాత 6, కొత్తది 1. నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు?
ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా. అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను. అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ బట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎళ్ళు ఉద్యోగం చేసుకోపో. వెళ్తా, కానీ నిన్ను, నీ ఆలోచనని మార్చాకే వెళ్తా. నన్ను నువ్వేంటయా మార్చేది? ఓటుకు డబ్బులు తీసుకోవడం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 54 సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను. అలాంటి నేను ఇలా ఎందుకు మారానో తెలుసా? అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా? కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే, ఖర్చులు కూడా వచ్చేది కాదు. ఎంత దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం. అవును వీరన్న, మొత్తానికి పంట బాగా పండింది. ఈ ఏడు దిగుబడి కూడా బానే వస్తుంది. నిజం సుబ్బయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో. నాన్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ వచ్చాను. ఇంకో 2 ఏళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషం రా నాన్న. జాబ్ వచ్చాక మీ ఇద్దరిని కూడా నాతో తీసుకొస్తాను నాన్న. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటుందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. కానీ నా బాధల్లో ఒకటి, నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న. నాన్న, అలా ఏం కాదు నాన్న. ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను. సరే 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 నాన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానన్నా. అదేంటండి, ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు? నువ్వు మొదలు పెడితే వదిలిపెడతావా? వాడు చదువు పాడైపోద్ది, అందుకే పెట్టేశా. అవును, మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా. అవును, IIT అని ముంబైలో. అదృష్టవంతుడు లే సుబ్బయ్య, ఇంక నీకు బాధలు ఉండవు. అవును, మర్చిపోయా వీరన్న, మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు. ఏమని? వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట. పిల్లలకు చెప్పొద్దు ఈ సంగతే. వెళ్తాం, చెప్పండి. వస్తాను సులోచన. అదృష్టం. నాన్న, నేను ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాను. అలాగా, మా తల్లి బంగారు తల్లి. అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది. అదిగో చూడమ్మా, పెళ్ళనంగానే అన్నయ్య ముఖం ఎలా వెలిగిపోతుందో. ఎన్నో సంబంధాలు చూశాక చివరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది. నాన్న, పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి. అలాగేరా, దాన్నైనా బాగా చదివించుకోవచ్చు. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా, అందరం కలిసి సరే మావయ్య. పదండి. పదమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పంట బాగా పండింది. మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి. ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆడి పెళ్లి కూడా కుదిరింది. మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి. ఆ తర్వాత మన బతుకంతా సంతోషం. నీ పేరు మల్లాది వీరన్న కాదు, మాటల వీరన్న అని పెట్టాల్సింది. ఇంకేమన్నా పెట్టద్దు. సర్లే పద. పద. మబ్బట్నట్టుందయ్యా. మబ్బులేదేం లేదులేరా.
ఆ రాత్రి మూసిన మబ్బు ఆకాశాన్నే కాదు మా జీవితాల్ని కూడా కమ్మేసింది. మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. అందుకే ఆ రాత్రితో మా జీవితాల్ని తలకిందులు చేసేశాడు. ఏరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళ ఇచ్చి మాట్లాడేది? ఏరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావు నాకు అనవసరం. డబ్బులు ఏర్పాటు చేసి ఉంచు. ఏ వీరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళాగాలి? మా నాన్న ఇంటికాడ తప్పేస్తున్నాడు. ఎలా అయినా డబ్బులు తీసుకురమ్మన్నాడు. సాయంత్రం వస్తాను, డబ్బులు సరిపెట్టు. ఏ వీరన్నా ఎంతకాలం మీద డబ్బులు తీసుకొని? నీకు ఇది పద్ధతేనా? రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలా? ఇదేనా మర్యాద? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏదో విధంగా డబ్బులు సర్దు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉందయ్యా. నేను సులోచనంత ధైర్యవంతురాల్ని కాదయ్యా. నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోతావయ్యా? ఒక్కసారి ఆలోచించయ్యా. ఒక్కసారి. నువ్వేం బాధపడకు నాన్న, నీకు నేనున్నానుగా. ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు, ఒక రైతుగా నీ పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు. కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది. అంతేగాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్న, ఏమైపోలేదు. అవును నాన్న, నేను ఇంటర్ వరకు చదివాను. ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే. నాన్న, నాకు పెళ్లి కాకపోతే ప్రపంచమే ఆగిపోదు నాన్న. నాకు పెళ్ళే వద్దు, అసలు పెళ్ళే వద్దు నాన్న. ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంత పంట మీదే పెట్టేశాను. ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు. నన్ను క్షమించండి, క్షమించండి. నాన్న అలా అంటావు? మాకు ఏ డబ్బు వద్దు, మాకు నువ్వున్నావు. మాకు నువ్వున్నావు, అదే చాలు నాన్న, అదే చాలు. అవునయ్యా, అవునా? అవును మావయ్య. నమస్తే వీరన్న. చాలా అన్యాయం జరిగింది వీరన్న. అకాల వర్షాలకి పంట పాడైపోయింది. ఇదిగో ఈ డబ్బులుంచు. అయ్యా, మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా. తిరిగిచ్చే పనేం లేదు వీరన్న. మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి కదా, వచ్చే ఎలక్షన్లో 6 ఓట్లు మాకే అయ్యండి. రే ఎవరా ఇవ్వు. తీసుకో వీరన్న. ఇస్తే ఇచ్చేళ్లే వీరన్న. కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఎవరా వద్దులేయ్యా, ఉంచు వీరన్న, పర్లేదు. మనం చూసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూద్దాంలే, పర్లేదు ఉంచు. ఉంటాను మరి. ఉంటావన్నా. పంట పండించటం అంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే. అలాంటిది చేతికందొచ్చిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, ఇకపై కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని. నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు. నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశావంతే. రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా. కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చేంత వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు. బతకడం అంటే అది. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో. ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది. సరే, నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా. కానీ ఈసారి మళ్ళీ తుఫాన్ రాదని నువ్వు గాని, ఆ రాములుగాడు గాని, ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. మాటలు ఎవరైనా చెప్తారు, చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది.
నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాడినే. కానీ ఏమైంది? ఒక్క తుఫాన్ వచ్చింది, మీ నాన్నని తీసుకుపోయింది. నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి. ఈ రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాణ్ణు? నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా? చెప్పు. ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు, నీ నిస్సాయతను వాడుకున్నారు. నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది. కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు. వాళ్ళు చేసింది సహాయం కాదు, సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు. ఇదే వాస్తవం, తెలుసుకో. వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం. ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం. ఇదే అసలైన వాస్తవం. వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో. ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడు ఓడతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. మన నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే. ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. కానీ ఇనిసావరు ఎదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో. అభినవ్, నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే, తిక్క పనులు చేయమాక. పో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కాని ఇచ్చేండ్రా. ఈ చీర చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు, ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తాం వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు. వస్తున్నానయ్యా, తొందరగా రావాలి. నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ, ఈ రోజే మనందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే చిన్నోడేడమ్మా? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే 2 పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవా? ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఎయిర్ ఫ్రీ.
అమ్మాయి ఇస్తుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసి చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఎక్కే నువ్వు. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా ఎల్లబయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలే. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. పిల్ల అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట. ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారో నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఇచ్చి బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను. సరే. మా బావ. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టుప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా? ఈ రోజు శుక్రవారమే. అవునా? వండు, నువ్వు ఉండు. బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినేవో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్న కొట్టిద్దామనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పావు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్ నే, నాకంటే జూనియర్ ఆడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా, పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు? తప్పే ఉంది. అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేలుడు రాగానే మేనలు లోకి అయిపోయాడా?
నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, ఎవరు ఆపకండి. ఒరే పండు ఇది కూడా తిని వెళ్ళరా. ఇలాగే దారిలో తింటలా. నమస్కారం సార్. రా అల్లుడు రా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు అంటే హార్ట్ అటాక్ వచ్చినా హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాటలు. గోపి పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్. ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే లాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా. గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ? తప్పకుండా. సావిత్రి నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు. బానే ఉందా? అబ్బో సిగ్గనుకుంటా. ఏంటి? స్పర్శ. ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు చచ్చా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జిలో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు. రాంపండు. జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను. నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని పెట్టా. నా బర్త్డే ఏం కొంటావు? నువ్వెవరు? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు. నా పేరు జాం పండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడెవరిని అడుగుతున్నావా? పండు తను చెప్పింది నిజమేనా? అయ్యో పోయి, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరన్నా తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా? చచ్చా, నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఆగు శీల, ఆగు. నువ్వేవత్రా కస్టమర్ చేసి జడపంత జడగొట్టావు. హాయ్. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్త ఇద్దరు కలిసి గుడికొచ్చారనమాట. మధ్యలో మనం ఎందుకులే స్వామి. ఎక్కడ నీ లవర్? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమించాడు కదా, మరి లవర్ అని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఎన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇలా వస్తా. బాబాయ్, నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు. అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలో. చెల్లెలా? అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయి. చేయబోతే లాకప్ డెత్ చేస్తా. అవునా? అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది.
రాబావునా సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే. అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవరని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవరని చెప్తున్నాడు, ఈ అమ్మాయి వీడి చెల్లి అని చెప్తున్నాడు. బాబాయ్ నాకంత కనిపించడం ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు? బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా? ప్రదక్షిణలు చేయి. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగడ మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ లవర్ కాదు కదా? ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఆ అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు. అదే నా లవర్ కి చెల్లెలు. మరదల వరుస అవుతుంది. ఓకే బాయ్. బాయ్. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ లవరేనా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మన బాబాయ్ దగ్గర నగ్గాల. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్ ఎలా ప్రదక్షిణలు అయిపోయాయా? ప్రదక్షిణాల సంగతి తర్వాత. ఆ గోపిగడ పేరు తగ్గట్టే కృష్ణులా చెలరకపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపిగడ లవరే. గోపి, నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయే కింద ఉంటానండి. రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాని నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్ద గోపిగడ మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెనా? 100%. అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీలా? ఇవాళ 50, రేపు 50 తీచ్చా. చెప్పింది చే. 12, 20, 28, 32. హాయ్. నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు తెలుసా? ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి? జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000? దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. గుళ్ళో చెప్తే బాగోదా? 2000? అజ్జి బాబోయ్, పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ వెళ్తుంది చూడు, అది పెద్ద కేసులే. ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలా కరెక్ట్ గా గెస్ట్ చేశావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరూ గోపిగాడి చెల్లెలేనా? సావిత్రి ఉండే, నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో? వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏడ్చావులే. నేనేడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది. అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. ఎందుకు కొట్టా? నేను నవ్వుతానన్నా కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట అనకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమంటే ఇంట్లో ఎవరు లేరా? నేను తప్ప ఎవరు లేరు. నువ్వు ఉన్నావు కదా చాలే. అవును, నువ్వు సావిత్రి బావు కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి?
ఏమిటండి ఎవరు? సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. అబ్బా మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చో. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానేయండి. ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలం మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అదే అది కాఫీ చేద్దాం పద. ఈడు కవర్ చేసాడు. సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కదా సార్ చెప్తాను. కాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లం కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిడ్డికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంత అయినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3 పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పే ఉన్నదా? చెప్పండి సీఏ గారు, నేను మోసకండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లు మ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు. వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు? నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అంటే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్ ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లెలు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే పదండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు ఇటాలండి, మీ ఇద్దరు ఇటాలండి. నువ్వు ఇటెళ్ళు. వచ్చిందట్లు నుంచారా? అయితే నువ్వే చెప్పేటాలో ఇటు బాగా దానికి కొట్టాలని చెప్పదు కదా. రాయ్ ఇక్కడికి వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేసాడా? నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడి వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు ఆయన నా కన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా,
ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా. నా ఉడ్డిని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు వెయ్యి. అయితే Yeah, 500. 1, 500. 2, 500. 3. ఏమై నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది. One kiss 2,000? Yeah, 2 kiss 2,000. It's a 2 cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా. ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద దక్క. పిచ్చోళ్ళు కూడా వాచ్మెన్ కింద. నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజాని అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చెల్లించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడి చేత మీద చెప్పించండి సార్. నా బాటు మీద వచ్చి సార్. ఆ అబ్బాయి నా అల్లారకులకి ఎలా వచ్చారో నాకు తెలియదు సార్. రైట్, ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడిసెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా, ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పదా రాజా గారు, ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒకటేరా. ఎక్కడండి? ఇక్కడేరా. ఎక్కడెక్కడండి? నేనేరా. నేను వచ్చిన తర్వాత 10 పుళ్ళు పారిపోయినరా. కబుర్లో పెట్టి అటు వెళ్తున్నావు, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చి తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి గుడిసెక్కేస్తా. నువ్వు ఉండరా, అటు వెళ్తా ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు, కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టరా? ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అందుకు కోతిలాగా అయిపోయాడండి. నాకేంటి గంచాలనిపిస్తుంది.
ఏంటా పోయాడా? సృహద పడిపోయాడు, లేచిన తర్వాత చూడండి. సార్ వీడికేదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది తీసుకో, పక్కన. వేదవేషాలేకు, నీకే చెప్పేది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలంటే పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. నా ముందు మొత్తం తాగేస్తా. సలాం గారు అయ్య గారు దండం పెట్టు. అది కూర్చో, నిన్ను చంపేస్తాను. కూర్చో 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 కూర్చో. అది కూర్చో కూర్చో, బై బై కూర్చో. అయ్య గారు దండం పెట్టు. దండం పెట్టు, దండం పెట్టాలి అయ్య గారికి. అది పారిపోండి, ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. ఇట్లా పెట్టుకో, కాల్చుకో కాల్చుకో కాల్చుకో. ఇక్కడ సరే కాల్చుకో. నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీకు కాలు పొక్కుతాను. ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పెన్ ఇస్తారా? సార్ పెన్ సార్. ఏంటే ఏంటి పెన్ను రాసుకుంటే కనపట్టాలా? నేనేమన్నా వెళ్ళ. అది కాదండి, ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చాను. ఏంటి మర్చిపోవడం? అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఇదేమన్నా ఏకే పెట్టాను కన్నా బరువుగా ఉందని మర్చిపోయి రావడానికి. ఏదో హడావుడి. హడావుడేంటి? ఏం ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మర్చిపోయావు నువ్వు? జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా? ఏంటి అటు ఇటు చూస్తావు? కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్. ఏంటి యూత్? ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూతా? సిగరెట్ కాల్చుకుంటూ బీర్ బాటిల్స్ తోటి పప్పులు కట్టడం యూతా? చిన్న విషయం మళ్ళీ మాట్లాడతావు. బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు? అర్థమైందా? అర్థమైందండి. బుద్ధుడికి బోధి కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది. బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా. అరే భలే కనిపెట్టావే. ఏం లేదు, క్లాస్ పీక్తుంటేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? మీరా? పెన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ
మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్, చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా. వాట్ డు యు మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబిడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే అదవా. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా. అలా బిగ్ బిగ్ పడి చూస్తావేంట్రా భీమవరం నుంచి వచ్చినోళ్ళగా. ఏంటా తిడతావేంటి? నోటుకొచ్చినట్టు తిట్టాలా నేను కొట్టాలా? కొడతావేంటి? 100 రూపాయలు ఇట్టి బొమ్మ కొనరా అంటే కబుర్లు చెబుతాయంట్రా కబోది అదవా. ఏంటి ఏంటా కొట్టబోతున్నావు? తిడతావు, చేతుతావు, చంపుతావు. మాట్లాడలేదనా? ఇదిగో డబ్బులు తీసుకో, తీసుకో, తీసుకో డబ్బులు. ఆ బొమ్మలు ఇచ్చే. సారీ సార్, మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్టింగ్, వెరీ గుడ్. లుక్ మిస్టర్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years. ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను. ఓకే? ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ బ్రదర్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. యూ కెన్ ట్రై. ఓకే ఓకే, కమ్ ఆన్, లుక్ ఎట్ మీ. సార్, యా, ఈ బొమ్మ చాలా బాగుంది కదండి? బాగుంటే కొనుక్కోండి సార్, యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మ. యారా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ బొమ్మని కబుర్లు చెప్తారు కంత్రి అదవా. నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మే సార్, ప్రామిస్. ఏయ్, తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక చంపేస్తారండి. మీ ఇష్టంతో కొనుక్కోలేదు మానేయండి సార్. ఏంటి అమ్మపోతే కొడతారు, కొనుపోతే కొడతారా మీరు? ఎలాగైనా కొడతారా? కొడతారండి. నా ఇష్టం. ఆగు, మీ ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానేయండి సార్, అంతే. నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? చాలా సంతోషం బ్రదర్. నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అక్కర్లేదు, ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను. మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఎందుకు సార్? నేనేం చేశాను సార్? సి మిస్టర్ ఆనందం, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు. మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి. బాయ్. ఓకే సార్. డాన్సులు ఎందుకు లేవాయా? ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి అమ్మాలా? సస్పెండెడ్. ఎంత పని చేసావే నువ్వు? ఎవరా వీడు? మర్యాద, గేర్లు పగిలిపోతాయి. ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే. సిగరెట్ ఎందుకు వచ్చిండు? అర్థమైందా? కంపెనీడు గురించి చెప్పడానికి వచ్చినండి రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని ఖర్చు కావాలరా? హంతకుండా చూసింది, రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది అన్నా, నీకు తెలియదు. నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్నా? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి, నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టేనా? నిజమా? ఎక్కడెక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ 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 చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి క్యాకరే అన్నాడు. వీడెంత
వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి, అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి. అన్నా అన్నా అన్న గురించి తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశానన్నా. ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటన్నా? ముందు ఇల్లేదో చెప్పరా. ఇల్లేనన్నా. ఏంద్రా తాళం వేసింది? అమ్మ తోడన్నా, నాకేం తెలవదన్నా. ఇక్కడే ఎక్కించుకున్నానన్నా. నన్ను వదిలేండి అన్న, బాంబే పారిపోతా. ఏం సాడుతున్నావు బే? లేదన్నా. ఎవరై మీరు? ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి రా? ఢిల్లీకి. ఎప్పుడురా వెళ్ళింది? ఇప్పుడే. అందరూ కలిసి మారుతి వ్యాన్లో వెళ్ళారు. నిజమా? అవును, మీరు వచ్చే ముందే వెళ్ళారు. దేవుడు నా కోసం సుమోతో మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం. అక్కడ పెట్టి నెక్స్ట్ డిస్కషన్ ఉపయోగిద్దాం. ఎందుక రాణి గాయత్రీదేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకెత్తావు? మన మీద అనుమానం పడ్డానుక. తనేమో వజ్రం గురించి చెప్పదు, మనకేమో వజ్రం గురించి తెలియదు. అసలు ఈ వజ్రం సంపాదించడం ఎలాగాని అడిగాను. అక్కేం తెలుదుకుదు కాదు, మనం అడగాలని చెప్పడానికి. చిన్నాడా బుల్లాడా, ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ని పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న రెండో వాడు దిలీప్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్కవెథలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దోడా, ఆలోచన నీది, ఆచరణ మాది. అవునరా పెద్దడా? ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్ నిజంగానే రాణి మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు. అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను. ఒరే పెద్దోడా చిన్నోడా, మహారాజు కల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాక్ ప్రాపగండా చేస్తున్నారా? ఏనుగుడు సుందర్ని ఆహా సుందర్ని ఓకో సుందర్ని నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళలో లేదు కదా, గజవాళ్ళలో గుంటూరులో లేదు కదా. నన్ను ప్రేమిస్తే నీ వాణ్ణి నేనే కదా, నన్ను కాదంటే గోదట్టు పడతా కదా. సుందర్ని ఆహా సుందర్ని ఓకో సుందర్ని నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళలో లేదు కదా. ఫిట్టింగు లేకుండా సిట్టింగుకొస్తేడు పిట్టంతా నీ నడుము పడతా కదా. పడతా అప్ప పడతా. డిస్కషన్ పెట్టించి చెప్పుతో కొట్టి నన్ను నడిచిపోలేడు నిజమే కదా. అందాలన్నీ అస్తి పరువాలన్నీ పస్తి పారేసే నీ చంకా నేనే కదా. సుందర్ని ఓ సుందర్ని ఓ కందర్ని బట్టి దివ్య స్వరూపము అందరిలో గుడి వాళ్ళు లేదు కదా. వాడు వీడైతే మరి వీడెవడు? వీడు వాడు ఒకటే అయితే మరి పారిపోయినాడు? పారిపోయినాడు వాడు ఒకటే అయితే మరి జైల్లో వాడు వీడు ఒకటైతే మరి వాడెవడు? వాడు వీడు జైల్లో వాడు పారిపోయినాడు వీళ్ళంతా ఒకటేనా పెద్దోడా? చిన్నాడా, వీడు బుర్ర తినేస్తున్నాడు కానీ డిస్కషన్. హలో, ఎవరు? ఎస్ఐ గారా? ఏమిటి ఏమిటి పెద్దోడా, ఏమైంది? పెద్దోడా పెద్దోడా మాట్లాడలేదురా, పోయినట్టున్నాడు. వాడే కబురిపించేద్దామా? అబ్బా, పోయిన నేను కదరా, జైల్లో నుంచి ఆ రాజాగాడు తప్పించుకుపోయాట. తప్పించుకున్నారా? జైళ్లలో లాకప్పుల్లో ఉండేవాడు బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప ఇలా తప్పించిపోతే నువ్వు ఉన్నప్పుడు బుద్ధిమంతులాగా. అసలు సంగతి వినండిరా. ఆ రాజాగాడు పోతూ పోతూ ఎస్ఐ గారి టేబుల్ మీద ఓ చీటీ రాసి పెట్టిపోయాట. ఏంటా చీటీ? ఎస్ఐ గారి అమ్మాయికి లవ్ లెటరా? లవ్ లెటర్ కాదు, చావు లెటర్. వాడు జైల్లో నుంచి తప్పించుకుని ముగ్గురిని చంపి అప్పుడు జైలుకి వస్తాట. అంతవరకు వాడు చిక్కడు దొరకడు అట. ఎవరో ముగ్గురు? ఎవరో ఏమిట్రా, మనమే ఆ ముగ్గురు. చిన్నపిల్లలు నన్ను చంపుతాడు, మీ ఇద్దరే చంపుతాడు. చంపడానికి చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా చంపొచ్చు. అందుకని మన జాగ్రత్తలో మనం. ఆగండి, ఇప్పుడే గుర్తొచ్చారు.
గురుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా 5 సెకండ్లు ఉన్నాయి. నమస్కారం గురుగారు. శుభం భూయా. శుభం. ఆగు. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, ఎప్పుడూ ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి. అదే నీ రాజయోగ స్థానం. అక్కడ కూర్చోనాయనా. గౌరీ, గురుగారికి నమస్కారం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కూర్చో. గురుగారు, ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది? ముందు పొగొత్తది. వెళ్ళి నోరు శుద్ధి చేసుకో. పో ఇక్కడి నుంచి. ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది. అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ, గోకర్ణ, మలయాళ, నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నారు. మీరేం చేసినా అంతా నా మంచి కోసమే కదా గురుగారు. మూర్ఖుడా, యజ్ఞాన్ని ఆరంభించరా. అమ్మా గౌరీ, ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఆశీస్సులు పొందిరా అమ్మా. రాత్రి 10ంటికి అమ్మ పంతులు, మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటి. నీకు స్పాట్ నేను ఎడతాగా. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బోలో. ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి, దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలుసంట కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదరదు స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో ఆపండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిచాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చే నాయనా. శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవుండు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? ఈ జాతకం చూసిన తర్వాత నా లెక్క ప్రకారం ఒక్కరంగా ఉన్నట్టు. దక్షిణ తీసుకుని వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి.
ఇచ్చిన బిల్డప్ చాలు కానీ పండుగ వచ్చావా? నేను చూసుకుంటాను కదా. పంతులందరినీ పంపించండి. కుమారస్వామి గురుగారు, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 6:01 లోపు ఒక తోకచుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకల్లోను సృష్టించింది. ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంత కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది. గురుగారు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఎవర్రా మన వంశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది? అమ్మాయి నచ్చితే రేప్ చేస్తాం, ఆ తర్వాత అవసరమైతే పెళ్లి చేసుకుంటాం, అంతే. రేయ్ మూడు ముక్కలోడా, నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇంకిలాంటివి చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా. అంకుల్ 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 కోపడకండి అంకుల్. గురుజీ చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వారు చెప్తారు కదా గురుజీ. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా? నేను నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్, నోరు మూసుకుని పోరా. ఏయ్, నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? మీరుండండి. రాను రాని నస పిరిపోతుంది. అదే చూస్తున్నానే, వీడున్నంతకాలం మన ప్లాన్ ఏది వర్కౌట్ అయ్యేలా లేదు. వీడికి పడతాగా ఫిట్టింగ్. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. కమర చూసిపోయినావు కాదు, నీ కమర కిరాయి కావాలి. కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో 2 నెలలది కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. తల్లి అపురే, గోల్ అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల్ అంటే బలుబు బలుబు. పొద్దునకి 6 గంటలకు షురూ చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంక పెట్టాలి. అది బి ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్ర? అయ్యో నేను చెప్పింది 600. 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండాలి. 4 మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా? అవునమ్మా, చంకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. దాంట్లో పైకారు పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్క నీ పోయినా 3 వచ్చిండ్రు. మరేను మేము 3 బయటికి వెళ్ళాం, మీరు చూసారు. మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చంకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది? ఓన్రే ఏంద్ర దుర్గా, నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషాన్ కాకు. ఫ్యాన్ కిందనే పెట్టిన వాళ్ళు. కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? 4. 4 6? ఏంట్రా అక్కేంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి. ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6.
ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing to understand ఏంట్రా కూసాడు? ఓన్రా నలుగురు కంటే ఎక్కువ ఉండేవద్దు, మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే వచ్చేది. అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మేము 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మేము 6 ఉన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి వచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట, అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బాయి ఎందుకు తెలియదు. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో 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 మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే, నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీ. మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి మగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బాబు లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దుండే ఇక్కడ పట్టుకోండి. కొట్టుకొని వస్తున్నారా ఏంటియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నీ ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మకు ఆత్మహత్య గది ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకుంటారు, ఇంకా పోడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడుగాను, కమర పాడుగాను. వీడు ఖాళీ చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా. ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పని అవ్వా గలి చూడు. షవ్వాయినంతా గలి చేసి పెట్టి. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. ప్లీజ్ చెప్పండి మేడం. సిట్ డౌన్ మేడం. తెలుగులో మాట్లాడుతున్నారా? ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? నమస్తే మేడం. దోశ, మసాలా దోశ, రవ్వ ఉప్మా, రవ్వ దోశ. మసాలా దోశ అంటాడేంట్రా? ఒక దోశ. అరే 7 నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా, స్పెషల్. చూడు, ఒక ఆరెంజ్ జ్యూస్. 2 నెంబర్ టేబుల్ మీద ఆరెంజ్ జ్యూస్. వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వేసుకుంటారు, అండర్వేర్ లేదు. నీ సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా 8 వదులు.
అరే మీరు రిలాక్స్ రా. అమ్మయ్యా మనం బతికాం. పడుకోండి. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూణి అమ్మగొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. మరే వన్ టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రేయ్, సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు గానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట బొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదు టెక్లు కొందరు దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా. బాబా నేను తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ తెరని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు, ఇయ్యపోతాయండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు, బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగుంటుందండి. అబ్బా మరి ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతండి, పొద్దుట దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు? తెచ్చిందా పర్వాలేంటి, మనోడే కదా. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్ నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి కెమెరా తీసుకురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా ఎక్కడ పెట్టా? పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. వీళ్ళంతా మన కుర్రాళ్ళరా? పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరో తెలుసా? ఎవడో బొగడాగడై ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. సరే నీ కర్మ. రే పదండ్రా. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. అబ్బా ఓ బలరాం నైస్ టు మీట్ యు. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్ రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు గన్ ఇవ్వరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఈడ గన్ ఇవ్వట్లే,
రేయ్ ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకి తోటి టోకెన్ అనుకున్నావు, తుపాకి ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఈ సోటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది నేను బి చూస్తా. రేయ్ ఆడికి ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రేయ్ నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు సప్పుడుగా అంకా నువ్వు వత్తు బిడ్డ. అందరు పక్క జరగండి. 1 2 3. చంపేశారు ఆయన. చచ్చాడు కాదు చంపాడు. కాదు చంపించింది. నేను నొక్కొద్దన్నానండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండిలేని, ఇంట్లో పోగలేలా. ఆ తుపాకి తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలి ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? గంత దూరం ఏమిటికి? ఈయనే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో ఆ శవాలతో కొట్టకపోతే టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం. అమ్మా ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? దేనికైనా ధర్మం ఉండాలి. అంతేందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా. బస్సు ఎందుకు? పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్ది. అమ్మా దోలు తీరిపోద్దండి. పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్నువాడా, నీ ఇంట్లో పీరిగేలా ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో లోపలికి నడువు. లచ్చం అడుగుందిరా నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 సింగరేణి సార్ కెమెరాలో చాలా బాగుంది కదా. ఈ యాంగిల్ లో షాట్ బాబు తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది. వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. రాడా? ఎందుకు రాడు? 1 more చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే అడ్డే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన పెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇటు చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులు రా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా సార్? అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరామెన్. ఇంకా చూస్తావరా సింగరేణి కెమెరా అడ్డుకు పదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాలా? అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ లో ఏంటి? వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు. దీంట్లో గుడ్డలు తప్పితే గుడ్డలు ఎందుకు? ఊపుకోవడానికా? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు. కనిపించే 4వ సినిమా ఈ పోలీస్. కనిపిస్తలేడా ఓలు? అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయిండు. పోయిందంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఎక్కడికి? డోర్ పోయిండు. కడప కాదు గుట్ట మీద స్టూడియో లేదు. గది ఓల్ది. గది రామానాయుడు. భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎల్ముద్రలో కనబడుతున్నా. అంటే
వేలి ముద్రలు ఎక్కడున్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సొయస రాదు, నువ్వు బజాయించుకో, నువ్వు బజాయి. నేను చిన్న పొరంలో కనబడుతున్నా. నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి నొక్కాడంటే నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే మేము